హాయ్ అండి, నేను మీ మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హాస్పిట. సో ఇది మా తిరుపతి బ్లాగ్, మీరు టైటిల్లో చూశారు కదా. నేను ఆల్మోస్ట్ ఆదిత్య గుండప్పుడు తర్వాత మళ్ళీ మేము తిరుపతి వెళ్ళలేదు. సో 2 years అనుకుంటా అయిపోయింది. మా తమ్ముడు వాళ్ళు బాగా పుట్టి వెంట్రుకలకి అని చెప్పి వెళ్తున్నాం. ఇక్కడ అర్జున్ స్కూల్ బ్యాగ్ వేసుకుని ఎందుకున్నాడంటే వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి అండ్ ఎగ్జామ్స్ మిస్ అవ్వకూడదని స్ట్రిక్ట్గా చెప్పారనమాట. సో పాపం వాడిని మాత్రం వదిలేసి వెళ్తున్నాం. నాకు అస్సలు ఇష్టం లేదు. లైక్ కలిసి నలుగురం వెళ్ళాలి, అది తిరుపతి కాబట్టి ఫ్యామిలీ అంతా వెళ్ళాలనుకుంటాం కదా. సో కానీ అవ్వట్లే, ఇంకా మేము మిస్ చేయకూడదు కాబట్టి ఆదిత్యని ఒక్కడనే తీసుకుని వెళ్తున్నాం. అర్జున్ మా బావగారు వాళ్ళ ఇంట్లో ఉంటాడు అనమాట 2 days. వాడి సేమ్ స్కూల్, సో వెళ్ళి వచ్చేస్తూ ఉంటారు. ఇక్కడ నైట్కి అందరికీ చపాతీలు చేస్తున్నాము. మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ అటు నుంచి అటు వస్తారు. డిన్నర్కి ఏమో రకరకాల ప్లాన్లు వేసాం. మొత్తానికైతే మేము చపాతీలు చేస్తే మా శ్రావణి మరదల వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళు కూర చేసి తీసుకొస్తా అన్నారు అనమాట. సో అలా షేర్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే ఫాయిల్ ఓపెన్ చేసి పెట్టేశాను, బట్ ఏంటంటే మనసు ఒప్పలేదనమాట. ఆ ఫాయిల్ కూడా ఏంటంటే నాకు ఎందుకు క్వాలిటీ నచ్చలేదు. సరే ఇంకా అప్పటికప్పుడు మళ్ళీ రోల్ చేసినవన్నీ తీసి బాక్స్లో పెట్టుకున్నాం. మళ్ళీ ఈ మధ్యన అంటే కొంచెం మనకి తెలియక ఏమన్నా చేయొచ్చు, కానీ తెలిసి ఏమన్నా వాడాలంటే కొంచెం ఫీలింగ్ వస్తుంది కదా. సో అందుకని నచ్చలేదు అనమాట. ఫస్ట్ అయితే చాలా కష్టపడి 2 రోజులు చేశాను. అండ్ మా అమ్మ పులిహోర చాలా బాగా చేస్తుంది. యాక్చువల్లీ పులిహోర అయితే ఈజీగా ప్యాక్ చేసుకోవచ్చు అనుకున్నాము, కానీ చపాతీలు ఏంటంటే ఇలా మనం ప్యాక్ చేసుకొని పెట్టుకోవాలనుకున్నప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ వేసి కలిపి పిండిని మెత్తగా కొంచెం ఆయిల్ కూడా లైట్గా తగిలిస్తూ చేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి. అంటే పిండి కొంచెం మెత్తగా కలుపుకోవాలి అంతే. సో అప్పుడు చెప్పగా యాజ్ యూజువల్ మొత్తం ఒక పెద్ద స్టీల్ బాక్స్ తీసుకొని అన్నీ ఒక 20 చపాతీ అనుకుంటా మొన్న అన్నీ కలిపి ఇందులో పెట్టేశాను. సో కొంచెం ఆ గిల్ట్ ఫీలింగ్ ఉండదు అని చెప్పి. సో మీలో ఎంతమంది ఇలా కాన్షియస్ అయిపోయారు? ఇదివరకు ఏం ఫీలింగ్ ఉండదు, ఇప్పుడు చాలా ఇది అనిపిస్తుంది. సో ఫాయిల్ పడేసి అలా చేశాను. తర్వాత నాకు పింపుల్ పెద్దది వచ్చేసింది అనమాట. నాకు మంత్ అండ్ అప్పుడప్పుడు లైక్ ఎవ్రీ ఆల్టర్నేట్ మంత్ అలా వస్తున్నది. సో స్టీమ్ అది చేసుకుంటే బ్లాక్ హెడ్స్ కూడా ఉంటాయి, నాకు చెప్పాను కదా. నేను సాలిసిలిక్ యాసిడ్ యూజ్ చేస్తాను దానికి. మనం ఎప్పుడైనా స్టీమ్ చేసుకుంటూ చేస్తే ఇంకా బాగుంటుంది స్కిన్. రెగ్యులర్గా బ్యూటీ పార్లర్స్కి వెళ్ళి ఆర్ స్పాకి వెళ్ళి చేయించుకునే వాళ్ళు ఇలా ప్రాపర్గా ఇన్వెస్ట్ చేస్తే చాలా కలిసి వస్తుందండి మనకి. ఇది అగారోది ప్రైమా ఫేషియల్ స్టీమర్ అనమాట. ఇది 2-in-1 స్టీమర్. హెయిర్కి అండ్ ఫేస్కి రెండింటికి వాడచ్చు. సో ఫేస్ స్టీమర్ అలా సేమ్ హెయిర్ కూడా హ్యూమిడిఫైయర్ బాగుంటుంది హెయిర్ ప్యాక్స్ వేసుకున్నప్పుడు. దీనికైతే ఇలా బాడీ కొంచెం మధ్యలో ప్రొటెక్టింగ్ షీల్డ్ ఇచ్చారంటే వేడిది పట్టుకోకూడదు కదా. అండ్ అక్కడ మ్యాక్స్ అని ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ దాటైతే అసలు వాటర్ పోయకూడదు. అందుకని ఎక్కువ పోస్తేనంటే మనకి స్ప్రే దగ్గర హాట్ వాటర్ వచ్చేసే అవకాశం ఉంటుంది. సో మ్యాక్స్ లెవెల్ ఇచ్చారు లైన్, దానికన్నా కింద వరకు ఆర్ దాని అంతవరకే పెట్టుకోవాలి. నేనైతే జస్ట్ ఫేస్కి యూజ్ చేస్తాను కాబట్టి హాఫ్ కంటే ఎక్కువ అయితే పోసుకొని ఇక్కడ ఇలా మళ్ళీ దీన్ని క్లోజ్ చేసేస్తాను. అండ్ ఇక్కడ 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. ఒకటైతే స్టీమ్ జనరల్గా చేసేది, అండ్ ఇక్కడ ఓజోన్ అని ఉంది కదా, ఇది యూవీ ఓజోన్ ఫంక్షన్ అనమాట. ఇది వేపర్ క్వాంటిటీని పెంచుతుంది అండ్ డీపర్ క్లెన్సింగ్ చేస్తుంది అనమాట. సో ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ అప్పుడు అది యూజ్ చేయొచ్చు మన రిక్వైర్మెంట్ బట్టి. అండ్ ఇది స్ప్రే ఆము, దీన్ని అక్కడ ఫిట్ చేసేస్తాము, అక్కడ నుంచి స్ప్రే వస్తుంది. ఈ హోల్ నుండి మనకి స్ప్రే బయటకు వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చిన్న డోర్లో ఉంది కదా, ఓపెన్ చేస్తే మనకి చిన్నగా కాటన్ బడ్స్ ఇచ్చారు. అవి వాటిలో ఎసెన్షియల్ ఆయిల్ ఏమన్నా డిప్ చేసి అక్కడ పెడితే మనకి ఎసెన్షియల్ ఆయిల్ ఫేస్ మీద వస్తుంది అనమాట. ఎప్పుడైనా మనకు కోల్డ్ అయినప్పుడు మనం పెట్టుకోవాలనుకుంటాం కదా. సో ఇలాగైతే హెయిర్ మనకి హెడ్ క్యాప్స్ ఉంటాయి కదా, స్పా క్యాప్స్, కొంచెం చిన్న కాటన్ ప్యాడ్స్ ఇచ్చారు. వీటిని అక్కడ పెట్టాలి, డైరెక్ట్గా ఎసెన్షియల్ ఆయిల్ వాటర్లో వేయకూడదు. అండ్ కొన్ని టూల్స్ అయితే ఇచ్చారు, మనకి ఉంటాయి కదా బ్లాక్ హెడ్స్కి పింపుల్స్కి చాలామంది వాడతారు బ్యూటీషియన్స్. అవి మనకి వాడడం కరెక్ట్గా వస్తే వాడుకోవచ్చు. అండ్ అయితే అది ఎక్స్టెండబుల్ కూడా అనమాట, ముందుకి వెనక్కి వెళ్తుంది. అండ్ ఆ పైన నాజిల్ వచ్చి 360 degrees తిరుగుతుంది. అంటే మనం పడుకొని కూడా కొంతమంది బెడ్ మీద ప్రాపర్గా మనం ఎలా ఉంటుంది అలా చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ కూర్చొని కూడా మనకు కావాల్సినట్టు ఏ సైడ్ ఫేస్ కావాలి హెయిర్కి అన్నదని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే నేను స్విచ్ ఆన్ చేస్తున్నాను. ఈ విధంగా కొంచెం బబుల్స్ రావడం స్టార్ట్ అవ్వగానే ఒక ఫ్యూ సెకండ్స్లో నెమ్మదిగా స్టీమ్ అనేది రావడం మొదలవుతుంది. మనం కరెక్ట్గా యాజ్ సైడ్ పొజిషన్ మనం దాన్ని అడ్జస్ట్ చేసుకొని ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. స్టీమ్ చాలా జెంటిల్గా వస్తుంది, అంటే ఏంటంటే ఓవర్గా లేదు. ఆ టెంపరేచర్ కూడా మన ఫేస్ తట్టుకునేలా ఉంటుందన్నమాట. అది మెయిన్. కొన్ని ఏంటంటే మనం లైట్ తీసుకుంటాం ఏమవుతుందిలే అని, బట్ ఓవర్గా స్టీమ్ రావడం కూడా మంచిది కాదండి. అది చాలా డేంజరస్. డీప్ క్లీనింగ్ అవుతుంది మన స్కిన్, అండ్ ఆల్సో బ్లడ్ సర్క్యులేషన్ కూడా పెరుగుతుంది. నేనైతే వెంటనే ఇలా చేశాక మంచిగా మాయిశ్చరైజర్ రాసుకుంటాను అనమాట. సో డీటాక్సిఫై చేయడానికి, యాక్నీ ట్రీట్మెంట్స్కి, అండ్ స్కిన్ కొంచెం రిలాక్స్ అయ్యి రిజనరేట్ అవ్వడానికి చాలా బాగుంటుంది. వన్స్ ఇన్ ఎ వైల్ ఇలా ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు, స్పాకి వెళ్ళే టైం లేకపోయినా. ఇది మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంది. నేను పర్చేస్ లింక్ డిస్క్రిప్షన్లో డ్రాప్ చేస్తాను, డూ చెక్ ఇట్ అవుట్. అండ్ ఆల్రెడీ ఇలాంటి యూస్ చేస్తుంటే దాన్ని యూస్ఫుల్గా ఎంత బాగుంటుంది అనేది మీరు కూడా కామెంట్ చేయండి. అండ్ ఈసారి ఏమైంది తెలుసా, ఎంత కాంపాక్ట్
లైక్ ప్యాక్ చేసుకున్నామంటే చాలా హ్యాపీగా అనిపించింది. నాది ఆదిత్యది కలిపి ఇది ఒక్క సూట్ కేసే. మా ఆయన తను కూడా 2 జతలు ప్యాక్లో పెట్టుకున్నారు, తన ల్యాప్టాప్ క్యారీ చేస్తానని చెప్పి. సో అందులో ఇంకా చాలా ప్లేస్ ఉంది తెలుసా. మేము పెట్టుకోగా లిటరల్లీ ఇంకొక 2-3 జతలు కూడా పెట్టచ్చు. బేసిక్గా ఏంటంటే లెక్క పెట్టుకున్నాను కరెక్ట్గా. ఈరోజు ఒక డ్రెస్, రేపు డ్రెస్, మధ్యలో ఒక నైట్ డ్రెస్. ఆదిత్య కూడా 5 అంటే 5 పేర్స్ పెట్టాను. ఎంత ప్లేస్ మిగిలింది. యాక్చువల్లీ పిల్లలతో వెళ్ళినప్పుడు చాలా ఎక్కువ లగేజ్ అయిపోద్ది కదా. అంటే నా కొడుకు ఇప్పుడు 3 ఏళ్ళు వచ్చేస్తున్నాయి అనుకోండి. స్టిల్ వాట్ ఈస్ నెససరీ అన్నెసరీ అని మనం కొంచెం సెగ్రిగేట్ చేసుకుంటే చాలా కాంపాక్ట్గా ప్యాక్ చేసుకోవచ్చు అనిపించింది. అండ్ మేము క్యాబ్ అయితే రైట్ టైంకి ఎక్కాలి. క్యాబ్ వచ్చేసింది. నాకు లాక్ చేసాక కడుపు కొంచెం గడబడి అయిందనమాట. సో లోపలికి వెళ్ళి వచ్చేసరికి తెలియకుండా 10 నిమిషాలు లేట్ అయిపోయింది. స్టిల్ మాకు 20 మినిట్స్ బఫర్ టైం ఉంది. ఆ 20 మినిట్స్ మేము లింగంపల్లి బయట జస్ట్ టర్నింగ్ తిరిగితే స్టేషన్ వచ్చేస్తుంది. అక్కడ ఆగిపోయాం అనమాట, స్టక్ అయిపోయి. ట్రాఫిక్ జామ్ని అండర్ ఎస్టిమేట్ చేయకూడదండి. నిజంగా బుద్ధి వచ్చింది, తెలుసు అలా అవ్వచ్చు అని తెలుసు. బట్ స్టిల్ 20 మినిట్స్ ఉంది కదా పర్వాలేదు అనుకున్నాం. బట్ అది కూడా మా ప్రాణం తీసింది అనమాట ఒక్క సెకండ్. మొత్తానికి దేవుడి దేవుళ్ళు ఎక్కాము. నానిస్తారాగు. మేము పరిగెట్టి వచ్చాం కదా, దడ తగ్గడానికి అరగంట పైన టైం పట్టింది. పోలీసులు యాక్చువల్లీ అక్కడ ప్లాట్ఫామే ఉన్నారు. మా అలాగే పెద్దవాళ్ళు 4 ఉండిపోయారు. అందుకని కొంచెం గాడి చెప్పి ఆపిచ్చారు. అమ్మ చాలా టెన్షన్ అయిపోయిందండి. అది ఫోన్ కాదు, మౌత్ దగ్గర పెట్టుకోవాలి. ఎక్కడికి వచ్చావు ఆదిత్య? నువ్వు ఎక్కడికి వచ్చావు? మాట్లాడు, టాక్. ఇలా పట్టుకో, ఇలా భయ్య కొట్టేస్తా. ఎక్కడ ఎక్కుతావు? ఎక్కడ ఎక్కుతావు? వెళ్ళిపోతావా? నా మైక్ నాకు ఇచ్చి వెళ్ళిపో. నా మైక్ ఇచ్చే. ఎక్కడికి వెళ్తావు? ఏరియా ఆన్ టు గో. ఏం కావాలి చెప్పు. ఎక్కడికి వెళ్ళిపోతావు? ఎక్కడ చెప్పు. తాతకి బొజ్జును ఉందా ఆదిత్య? వాడు మాట్లాడుతున్నాడని మైక్ పెట్టాను. కాకపోతే ఆ నాయిస్ చూసారా? మాకు కరెక్ట్గా డోర్ దగ్గర వచ్చిన సీటు తల నొప్పి, చలి, ఎంత ఏసీ పెట్టేశాడంటే ట్రైన్లో. ఆ రోజు అసలు ఏంటో అలా మాకు రాసి పెట్టినట్టుంది కష్టపడాలని. ఈ పిల్లడేమని వెళ్ళిపోతా అన్నాడు. కరెక్ట్గా డోర్ దగ్గర ఉన్నాడు కదా, అందరూ వెళ్ళడానికి చూసినప్పుడల్లా వెళ్ళిపోతాను అంటున్నాడు. పాపం వాళ్ళ నాన్న ఆపి మా తమ్ముడు వాళ్ళ బాబు కూడా వాడికి పాపం లైట్ కోల్డ్ ఉంది. వాడు పడుకోవట్లే, వాడు ఒళ్ళో పడుకుంటున్నాడు. బెర్త్ మీద వేస్తే పడుకోవట్లే. వాడితో మేము వీటితో ఫుల్ రచ్చరచ్చ అనమాట. అక్కడ పోలీస్ దగ్గర టార్చ్ ఉంటే అది కావాలి అని చెప్పి టార్చ్ని చూపిస్తున్నాడు అనమాట. ఆ నాయిస్కి అయితే మాకు ఎవరిగా నిద్ర పట్టలేదు. అండ్ ఆ లైట్ కూడా వేసే ఉంటుంది కదా ఫస్ట్ది. సో అలా అయిందండి బాబాయ్. అసలు ఎపిక్ జర్నీ అనమాట. ఎక్స్పీరియన్స్ ట్రైన్ ఎక్కినప్పటి నుంచే ఇలా రకరకాలుగా స్టార్ట్ అయింది. అండ్ నైట్ అయితే మొత్తానికి 12 తర్వాత ఇటు పడుకోబెట్టాము. నైట్ ఒక్కొక్క 2-3 సార్లు లేచి కూర్చొని అలాగే ఇబ్బంది పడ్డాడు. పిల్లలు ట్రావెల్లో కంఫర్టబుల్గా ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? మనం ఎక్కువ ట్రావెల్ చేయాలి. మనం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళకుండా కొంచెం అలానే ఉంటే రొటీన్లో వాళ్ళకి ఆ ట్రావెల్లో ఉండే ఆ అడ్జస్ట్మెంట్స్ అవి అర్థం కావు. సో కష్టపడతారు. మేము ఇప్పటి నుంచి అయితే ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాం. కరెక్ట్గా ఇంకా తిరుపతి 5 నిమిషాలు వచ్చేస్తున్నానుగా లేచాము అందరం. ఈ వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది కదా చూడడానికి. అలా కొండ అంతా కనిపిస్తుంది కరెక్ట్గా. సో వాటికి చెప్తున్నాను అనమాట, తిరుపతి అన్నని చెప్తే కరెక్ట్గా మేము రిటర్న్ వచ్చే టైంకి వాటి తిరుపతి అన్నం వచ్చింది. పిల్లలకి ఈ జనరేషన్లో ఏదో తిరుపతి అంటే గుడికి అలా దేవుని చూడడానికి వెళ్తున్నాం ఇంతే. మన చిన్నప్పుడు అయితే నాకు తెలుసు అందరూ ఒక ట్రిప్లా ఫీల్ అయ్యేవాళ్ళం కదా. నాకు ఇప్పుడు అంత కామెడీగా అనిపిస్తుంది తెలుసా. నేను ఆ రోజు అండి క్లిప్స్ తీస్తూ ఇలా వీడియో తీస్తూ చిన్న బిట్స్ తీస్తూ ఉన్నాను. ఎక్కువ వద్దు, చాలా చిన్న వ్లాగ్ పెడదాం, కొంచెం ప్రశాంతంగా ఎంజాయ్ చేద్దాం అన్నట్టు చాలా తక్కువ వీడియో తీశాను అని అనుకున్నాను.
యాక్చువల్లీ తక్కువే కూడా తీసాను. మా ఆయన కూడా అన్నారు ఏంటి వ్లాగ్ చేయట్లేదు అన్నారు మధ్యలో. లేదు చిన్న చిన్న బిట్సే తీసుకుంటున్నానని చెప్పాను అనమాట. తీరా చూస్తే ఇది ఒక 45 minutes పైన నాకు ఫుటేజ్ వచ్చింది. ఇవి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తున్నాను. అండ్ రష్ అయితే చాలా తక్కువ ఉంది. మెయిన్ ఇప్పుడు ఎగ్జామ్స్ కదా పిల్లలకి, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్. అర్జున్ వయసు వాళ్ళు కొంచెం ఇలా స్కూల్, మిడిల్ స్కూల్ ఆర్ హై స్కూల్లో పిల్లలు ఎవ్వరూ లేరనమాట. అందరూ చంటి పిల్లలు, ఇలా మొక్కు ఉన్న వాళ్ళు వచ్చినట్టున్నారు అంతే. పెద్దవాళ్ళు ఉన్నారు చాలామంది. చాలా తక్కువ రష్ ఉంది. సో వీఆర్ లైక్ హ్యాపీ, మనం భలే చేసుకుంటాం దర్శనం ఇవాళ. పెద్దగా ప్రెషర్ లేకుండా అయిపోతుంది అనుకున్నాం. బట్ అక్కడ సినిమా వేరే అయింది. చెప్తాను ఎక్స్పీరియన్స్ ఏమైందో. సో నేను మా తమ్ముడు ఫస్ట్ ఇయర్ ముందు కూర్చుని అనమాట. చిన్నప్పటిలాగా అక్క మన రా ముందైతే వీడియో బాగా తీసుకోవచ్చు అని చెప్పి. అండ్ చూడడానికి కూడా నీట్గా కనిపిస్తుంది కదా. నిజంగా ఆ రోడ్ అంతా వెళ్తున్నప్పుడు ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుందో. అందుకే ఫస్ట్ కూర్చుని అలా ప్రశాంతంగా ఆస్వాదించాం. వెనక పిల్లలు వేసుకుని అందరూ అలా అడ్జస్ట్ అయ్యారు అనమాట. వస్తారు. థ్యాంక్స్. అండ్ వాట్ ఆదిత్య 18 తిరుపతి అంటే 2-3 times ఇడ్లీ తిన్నాడు పాపం. ఇక్కడ 30 ఇడ్లీలా కొంచెం వేరేగా ఉంటాయి కదా, రవ్వ లేకుండా. కొంచెం మా డాడీ అక్కడ వేడిగా వేస్తున్నారంటే ఫస్ట్ వీడికి తీసుకొచ్చేసారు. అందరం వెయిట్ చేస్తాం. రూమ్స్ కీస్ తెచ్చుకోవడానికి వెళ్ళారు మా తమ్ముడు వాళ్ళు. సో డాడీ ఒక్కళ్ళు ఉన్నారు. కౌస్తుభంలో 2 rooms వచ్చాయి. పాంచజన్యం అని ఇంకొకటి కొంచెం బ్యాక్ సైడ్ ఉంది, అక్కడ ఒక రూమ్ వచ్చిందనమాట. చక్కగా అందరికీ ఒకే దగ్గర వచ్చేసి ఉంటాయి. అండ్ ఆ రోజు మినిమం 200-300 మంది పలకరించి ఉంటారండి. ఎంతమంది పలకరించారు. చాలా మంది వచ్చి ఎక్కువసేపు మాట్లాడారు. ఈవిడ అన్నపూర్ణ అని, ఆవిడ ఎంత హ్యాపీ అయిపోయారు. నిజంగా మన సొంత వాళ్ళు ఎంత ఎగ్జైట్ అవుతారు, మనం చాలా రోజుల తర్వాత చూస్తే అంతకన్నా ఎక్కువ ఎగ్జైట్ అయ్యారు. చాలా హ్యాపీగా అనిపించింది. దగ్గరికి వచ్చి చక్కగా పలకరించిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ చాలామంది మా డాడీ వాళ్ళు అంటే నేను రూమ్లో ఉండగా బయట ఆదిత్య తిరిగిన వాళ్ళని కూడా పలకరించిన వాళ్ళు ఉన్నారంట. సో థ్యాంక్ యూ. ఇక్కడైతే బుడ్డోడికి పుట్టు వెంట్రుకలు ఇవ్వడానికి కూర్చున్నాము. ఆదిత్యకి ఏమి లేదు కాబట్టి వాడికి స్నానం చేయించాం అనమాట. కొంచెం ఫ్రెష్గా ఉంటాడు, హ్యాపీగా ఆడుకుంటాడని. మేమందరం మాత్రం కత్తెరలు ఇచ్చాము. సో కత్తెరలు ఇవ్వడానికి టోకెన్ ఏం లేదన్నారు. చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. అసలు రష్ లేదు. మీకు గుర్తుంది లేదా ఆదిత్య వీడియో నేను అప్పుడు పెట్టాను. ఎంత రష్ అంటే భయంకరమైన రష్. ఆ గోళ్ళకి పిల్లలు ఇంకా తిక్కబెట్టేసేవాళ్ళు. సో ఇదైతే చక్కగా ఖాళీగా ఉంది. అండ్ చెప్పా కదండి రష్ అస్సలు లేరు. మేము అనుకున్నాం ఎంత హాయిగా ఉందో. గుండు సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఆదిత్య బాగా గుండు అయిపోయింది కదా. ఎలా ఏడ్చాడమ్మా అది అభిరామ? అంతలెంత ఏడ్చాడా? మీ నాన్న హాయిగా పడుకుంటున్నాడు. బుజ్జి వదిలేసావా? ఫ్యామిలీ మెంబర్ ఇక్కడ నువ్వు పట్టుకో అలా ఉంచు, ఉంచాలి. రైట్ రైట్. ఫోటో ఫోటో స్మైల్. అయ్యా అయ్యో. సో అందరం ఇక్కడ ఈ రూమ్లోనే ఉండిపోయాం అనమాట. మాది కొంచెం దూరంగా ఇంకో రూమ్ వచ్చిందని చెప్పాం కదా, అసలు అది వెళ్ళనే లేదు. జస్ట్ చెక్ ఇన్ చేసేసి ఇక్కడే ఉన్నాము, ఫ్రెష్ అయ్యాము. అండ్ ఆదిత్య ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. విశాలంగా ఉన్నాయి రూమ్లు. అందుకే ఇవ్వు ఇవ్వు నాకు ఇస్తావు కొంచెం, నాకు ఇస్తావు కొంచెం. నడు లెట్స్ గో. అండ్ ఈ విట్ తీసినప్పుడు నాకు గుర్తొచ్చింది. మేము ఐర్లాండ్ వెళ్ళి ఒక 5 months ముందలా తిరుపతి వెళ్ళాం అనమాట. అర్జున్కి అప్పుడు 3.5 years.
సో అది గుర్తొచ్చింది అనమాట. 3.5 కూడా కాదు, కరెక్ట్గా ఆదిత్య వయసు ఇప్పుడు ఉన్నంత వయసే. అప్పుడు మేము ముగ్గురం ఇలాగే వెళ్ళాము. సో ఇప్పుడు అర్జున్ కూడా వచ్చిండే బాగుండేది. సో అది గుర్తొచ్చింది అనమాట. అనుకున్నాం అప్పుడు చాలా సింపుల్గా వెళ్ళొచ్చేసాం. బెంగళూరు నుంచి ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. సో ఇక్కడైతే వెంగమాంబకి వెళ్తున్నాము, చాలా క్యూ ఉంది. కాకపోతే మేము ఇలా రాగానే అప్పుడు అలౌ చేస్తాం అనమాట, లోపల హాల్ ఓపెన్ చేసినట్టున్నారు. సో అదొకటి, నడవడం అయితే నడిచాం కానీ బట్ ఎక్కువ వెయిటింగ్ అయితే అవ్వలేదు. ఇక్కడ లోపలంతా ఎంత బాగుంది, పెయింటింగ్ అయితే చాలా బాగా చేశారు. అండ్ అంతా వాకింగ్ అంటే ఫ్లోటింగ్గానే ఉంది రష్ అంతా. అక్కడ ఫుడ్ మా మమ్మీ అన్నారు, అంటే వాళ్ళకి ఉంటుంది కదా సెంటిమెంట్ తిందామని. మేము అన్నాం బయట ఏదో తినేద్దాంలే అంటే, బయట అంటే అస్సలు బాగోలేదు, ఎక్కడ బాగోలేదు ఫుడ్. దోశ అయితే అసలు బాబాయ్, నేను 2 ముక్కలు తిన్నాక ఇంకా తప్పదు, మనకు కళ్ళు తిరిగితే తినకపోతే అని తిన్నాను తప్ప ఎక్కడ బాగాలేదనమాట. లేదు ఒక్కసారన్నా ఇక్కడ తినాలని వాళ్ళ ఫీలింగ్ పెద్దవాళ్ళకి, అందుకనే ఇక్కడికి వచ్చాము. లక్కీగా అదే సైడ్ మంచిగానే అలా టపటపా నడిచేసి వెళ్ళిపోయాము. అండ్ ఎంత బాగుందంటే ఫుడ్, దిస్ ఇస్ ఓన్లీ మీల్ మేము ప్రాపర్గా కడుపు నిండా తిన్నది. అండ్ చాలా ఎంత రుచిగా ఉందో. సాంబార్ అన్నీ టక్టక్ వచ్చి చేసేస్తూ ఉంటారు కదా, ఇక్కడ ఒకటి ఏంటంటే మనం వాళ్ళు వస్తున్న ఫ్లోలోనే ఫాస్ట్గా తినేస్తే కనుక ఎంజాయ్ చేయగలుగుతాము. మనం నెమ్మది ఇంట్లో తిన్నట్టు తింటే మాత్రం అన్నీ వేసేసి వెళ్ళిపోతారు, మళ్ళీ కష్టంగా అనిపిస్తుంది. సో అదే ఫ్లోలో ఫాస్ట్గా తినేసాం అనమాట. అండ్ తర్వాత ఇక్కడ ఆదిత్య పడుకోలే, మా ఆయన సాక్రిఫైస్ చేశారు, ఆఫ్టర్నూన్ స్లీప్, వాడి చుట్టూ తిరిగారు. నేను వర్క్ చేసుకున్నాను. ఆ రోజు కూడా నేను వీడియో రిలీజ్ చేశాను. ఆ ముందు రోజు కూడా వెళ్ళే ముందు వర్క్ చేసుకున్నా. బాగా నాకు మంత్ ఎండ్ కదా, డెలివరబుల్స్ కరెక్ట్గా మనం పోస్ట్ చేయాల్సిన చాలా ఉన్నాయన్నమాట. అందుకే నేను వర్క్ చేసుకుంటే తిను ఆడిచ్చారు కొంతసేపు. తర్వాత ఇంకా నేను కూడా బయటకు వచ్చాను. అలా రూమ్లో ఉంటే డ్రౌజీగా ఉంది, ఇంక మేము దర్శనంకి వెళ్ళిపోవాలి కదా, మళ్ళీ పడుకోవడం ఎందుకులే అని చెప్పి అలాగా టైంపాస్ చేసేసాము. కాకపోతే మేము చేసిన ఒక తప్పు ఏంటంటే, దర్శనం మనం ఉన్న టైం కంటే కొంచెం ముందరే వెళ్ళిపోయి లైన్లో నుంచుని ఉంటే బాగుండేది. అది చాలా పెద్ద తప్పు చేసామండి బాబు. ఎంత బాధపడ్డామంటే దానివల్ల ఇప్పుడే చెప్పేస్తాను, ఎందుకంటే అలాగే దర్శనం తర్వాత ఫోన్ తీసుకెళ్ళి వ్లాగ్ చేసేది లేదు కాబట్టి. ఈవినింగ్ మరి నైవేద్యం టైము, మరి ఏమన్నా స్పెషల్ పూజలు చేస్తున్నారో, ఆరల్స్ చాలాసేపు లైన్లో ఉన్న జనరల్ దర్శనం ఉంటాయి కదా, ఫ్రీ దర్శనం, ఆ లైన్స్ అన్నీ కలిపే టైమా మరి మనకు అలా వెనక లాజిక్ తెలియదు. కానీ నా ముందు మన సబ్స్క్రైబర్స్ అందరూ కనిపించి గంటలో అయిపోయింది అక్క, చాలా ఈజీగా అయిపోయింది అన్నట్టు అలాగే చెప్పారు. కనిపించిన ప్రతి ఒక్కళ్ళు చాలా మంచిగా చెప్పారు. వీ ఎక్స్పెక్టెడ్ ద సేమ్. బట్ మా డాడీ అంటూనే ఉన్నారు మరి ఈవినింగ్ అయ్యే కొద్దీ రష్ అవుతుంది అని. సో అదొక్కటే మేము చేసిన తప్పు అనమాట. అదే 3:30కి అలా నెమ్మదిగా వెళ్ళిపోయి ఉంటే బాగుండేదేమో. మీరు మాత్రం ఈవినింగ్ పిల్లలతో ఉన్నప్పుడు ఇలా ఈవినింగ్ అయితే బుక్ చేసుకోవద్దు, మార్నింగ్సే బుక్ చేసుకోండి, కొంచెం బాగుంటుంది. మేము గుండు అన్నీ ఉన్నాయి కదా, హడావుడి అవ్వకూడదని ఈవినింగ్ స్లాట్ తీసుకున్నాడు. బట్ 4.5 hours పట్టిందండి. బయటకు వచ్చేసరికి రాత్రి 10:30 దాటింది. ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయాం. అండ్ వీళ్ళు ఈసారి ఏం చేశారంటే, వదులుతున్నారు, సడన్గా ఆపుతున్నారు, మళ్ళీ 20 నిమిషాలు, మళ్ళీ ఒక 5 నిమిషాలు వదులుతున్నారు, 20 నిమిషాలు ఆపుతున్నారు, అలా ఆపారనమాట. మనం ఇంకో గంట నడిచినా మనకేం బాధేది, కానీ ఆపడం వదలడం, దానివల్ల అందరూ బాగా తోసేశారు, బాగా ఇబ్బంది పడ్డాము. ఈసారి అయితే ఆదిత్య కొంచెం పర్వాలే, నష్టపెట్టాడు. మా డాడీని మా ఆయన్ని ఫుల్గా రఫ్ ఆడిచ్చాడు అనమాట. సో అలా అయితే మొత్తానికి దర్శనం కంప్లీట్ అయింది. అవి వెళ్ళే ముందర కొంచెం ఫ్యామిలీ పిక్చర్స్ తీసుకున్నాం అనమాట, మ్యాండేటరీ పిక్చర్స్. ఇక్కడ మార్నింగ్ లేచేసరికి ఇది ఇక్కడ వెనకాల పాంచజన్యం రూమ్కి వచ్చేసాం మేము అందరం. మా తమ్ముడు వాళ్ళు, వాళ్ళ అత్తగారు వాళ్ళ ఫ్యామిలీ అంతా అక్కడ అడ్జస్ట్ అయ్యారు. చంటిబాబు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఒకే దగ్గర ఉంటే ఈజీగా ఉంటుందని మేమే ఇటు మార్నింగ్ అయితే అసలు అడుగు తీసి వేయలేకపోయాం అనమాట. చాలా కాలు వాచిపోయి ఫుల్గా. బట్ మా డాడీకి ఎంత ఓపికో, కొంచెం ఇంకా ఎర్లీగా లేచి, అంటే 6 అలా లేచేశారు. పడుకుందా 2ంటికి, 6:30 అలా లేచేసి రెడీ అయిపోయి కొన్నేరు పక్కన వరాహలక్ష్మీ నరసింహస్వామి గుడి ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళారనమాట. యాక్చువల్గా పద్ధతి ఏంటంటే, ఆయన దర్శనం అయిపోయాక నెక్స్ట్ మనం వెంకటేశ్వరం దర్శనానికి వెళ్ళాలి. మేము అదే అప్పుడు చెప్తున్నాం కదా, ఏమిటో తెలియని హడావిడి, భోజనంకి వెళ్ళాం కదా, దాని భోజనంకి వెళ్ళక ముందు ఇంకో అరగంట ముందు బయలుదేరితే ఆయన దర్శనం అయిపోయేది. తర్వాత భోజనం చేసేసి ఈవినింగ్ దర్శనంకి వెళ్ళాం. అది ఫ్లో. అసలు చిన్నపిల్లలు ఉంటే కొంచెం అటు ఇటుగా అయిపోతుంది కదా, టైం తెలియకుండా, వాళ్ళ కొంచెం ఫుడ్ నాప్ టైం బట్టి. ఇక్కడైతే ఆదిత్య అంత గోల్ చేస్తున్నాడు, లేవడానికి పాపం అస్సలు నిద్రలేదు. ముందు రోజు బాగా అలసిపోయాడు ఆడు కూడా. ఏం కావాలమ్మా? వైట్ కార్, ఇది వద్దా? ట్రాక్టర్ వద్దా? ఇది ఏం చేద్దాం మరి? ఫిక్స్ అంటే ఇది కూడా బాగుంది కదా, ఇది చాలా బాగుంది క్వాలిటీ. ఇదంతా అందా? ఇదే బాగుంది కదా నాన్న, నేను పిచ్చి అండి కొన్నాను. ఇది బాగుంది ఆదిత్య, ఇట్స్ వెరీ నైస్. కొన్ని నేను తీసుకుంటాను. అన్నయ్యకి ఇద్దామా? అర్జున్ అన్నయ్యకి ఇద్దామా? ఫ్రెష్ చేసేసుకొని మనం ఆర్చి వెళ్ళిపోదాం. మళ్ళీ లైన్లోకి వెళ్దామా? బాడీ మసాజ్
వద్దా? లైన్ వద్దా? మరి అక్కడికి వెళ్దాం. ట్రైన్ వెళ్దామా? సరే, హైదరాబాద్ వెళ్ళిపోదామా? ట్రైన్ అమ్మమ్మ హోమ్ వెళ్దామా? వద్దు, ఇల్లు వద్దంటాడు. ఆదిత్య అరే హాఫ్ అన్ అవర్ నుంచి బతిమలాడుతున్నాం. లేదు నువ్వు లేనన్నా, నువ్వు లేచిపో, పర్లేదు, ఏడిచాడు. పింక్ కలర్ వచ్చిందమ్మా. పింక్ కలర్ అయితే నీకు ఏ కలర్ కార్ కావాలి? ఏ కలర్? బ్లూ కావాలా? నువ్వు వైట్ ఇద్దామే, బ్లాక్ ఇద్దామే. అదే యాంగిల్ ఆన్ చేసాము. పోజ్ ఉంటుంది, ఇలా తిరిగి ఉంటాడు. రాయల్ సార్ ఫోటోలో వెనకాలలో ఉంటుంది, ఇచ్చినట్లు పట్టుకుని చిట్టీలేమ్మా. బాబా ఏంటిది? వాడికి చిన్న గోర్లు కూడా ఉన్నాయి, రాస్తున్నాడు. వాడిని ఏడిపించడం ఇష్టం లేక చాలాసేపు బతిమలాడానండి. తర్వాత మా ఆయన ఏదో బిస్కెట్ అది అని చెప్పి మొత్తానికి లేపితే టకటక వాడికి స్నానం చేయించేసాం. అంటే మాకు నెక్స్ట్ ఎక్కడికైనా దర్శనంకి వెళ్తామా లేదా అని తెలీదు. బట్ ఏంటంటే చంటి పిల్లలను వదిలేకూడదు కదా, అందుకే టకటక స్నానం చేయించాం. సో ఇక్కడైతే రూమ్ ఖాళీ చేసేసి ఇక్కడ ఒక చిన్న మతలబ్ జరిగింది. మా తమ్ముడు వాళ్ళ రూమ్ టైం ఎక్స్టెండ్ అయిపోయింది అనమాట. వాళ్ళు ఏంటో ఒక హాఫ్ అన్ అవర్ అయినా పర్లేదు అన్నారంట. హాఫ్ అన్ అవర్ అయినా పర్లేదంటే ఏంటంటే మనం చెక్అవుట్ చేసేసి మీరు నెమ్మదిగా ఖాళీ చేయండి, చిన్నబాబు ఉన్నాడు కదా పర్లేదు అని ఆయన ఉద్దేశం. ఇల్లు ఏమనుకున్నాం అంటే కొంచెం పర్లే ఉన్నా వాళ్ళు చెక్అవుట్ ఎక్స్ట్రా డే వెయ్యరు అని అనుకున్నాం. బట్ టైం దాటడం వల్ల అదైతే నెక్స్ట్ డేకి పే పడిపోయింది. ఇంకా బుడ్డోడు చంద్రుడికి కూడా అన్నం అంటే పెట్టాలి కదా, ఫుడ్, బేబీ ఫుడ్ అది పెట్టేది ఉంటుంది కాబట్టి సర్లే కొంచెం రూమ్ ఇటు మార్నింగ్ ఇక్కడ కొంచెంసేపు స్పెండ్ చేద్దాం. ముందు రోజు రాత్రి కదా మేము వెళ్ళింది, సో అసలు పగలు చూడలేదు గుడి ప్రాంగణం అంతా అని చెప్పి కొంచెం రిలాక్స్డ్గా పరిగెట్టకుండా వెళ్దాం అని చెప్పి సరదాగా అక్కడ దారిలో అన్నప్రసాదం తీసుకున్నాం ఒక దగ్గర. బస్ స్టాండ్స్ దగ్గర అక్కడ కూడా పెడుతున్నారు కదా, ప్రశాంతంగా ఉందండి. కొంచెం స్పైస్ ఉంటాయి, అవి పిల్లలు తినలేరు. కాకపోతే బయట కొనమే ఫుడ్ అసలు నాకు ఎక్కడ 2-3 దగ్గర ట్రై చేసాం, ఎక్కడ బాగాలేదు. సో మొత్తానికి అయితే చక్కగా అలాగా వెలుగులో గుడి అంతా చూసాము, చాలా హ్యాపీగా అనిపించింది. ముందు రోజు చాలా అప్సెట్ అయిపోయాం రష్కి. దర్శనం అయితే అసలు అమ్మో, దేవుడు బాగా అనిపించాడు. మళ్ళీ దేవుడు అయితే చాలా బాగా అనిపించాడు. అక్కడ కొంచెం దగ్గర స్వామి మొహం, కాళ్ళు, కరెక్ట్ నీట్గా చూసాం అనమాట. నామం అంతా అలా నేను టకటకటక స్కాన్ చేసుకున్నా. ఆ 2 సెకండ్లు ప్రశాంతంగానే జరిగింది. బట్ అక్కడి వరకు వెళ్ళడానికి ఉన్న 4.5 గంటలు ఏదైతే ఉందో అది మాత్రం చాలా దారుణం. అండ్ బయటకు వచ్చేటప్పుడు కూడా తోసేస్తూ ఉన్నారు. నేను ఒక పెద్ద ఆయన, లిటరల్లీ ఆయనకి 78 years మధ్యలో ఉంటుందండి, అడుగేసి వెళ్ళిపోతున్నారు. ఆయన్ని కూడా తోసేస్తున్నారు. నేను ఎంత ఉన్నాను, ఆయన చాలా టాల్ ఉన్నారు. ఆయన నేను 2 ముందు వెనక చేయి పట్టుకున్నాను. నా ఫ్యామిలీ అంతా ఎట్టో వెళ్ళిపోయారు, నేను ఒకదాన్ని, ఆయన ఫ్యామిలీ కూడా పాపం మిస్ అయిపోయారు. నేను చేయి పట్టుకుంటే ఆయన పెద్ద చాలా థ్యాంక్స్ అమ్మా అన్నారనమాట. అసలు ఎక్కడ ఆర్గనైజేషన్ ఎందుకు లాస్ట్లో అంత క్లమ్జీనెస్ ఏంటో అర్థం కాదు. జనాలు కూడా కొంచెం ఆగి వెళ్దామని లేకుండా అందరూ మీద పడిపోతారు. సో 2 ways ఉండాలి, ఆర్గనైజేషన్ బాగుండాలి, జనాలు కూడా కొంచెం ఉండాలి. ఇంకా గుంపులో తెలియదు కదా. సో ఏమోలేండి బాబాయ్, అసలు మాటలు లేవు. నెక్స్ట్ టైం అయినా మంచి దర్శనం ఇవ్వండి, అన్నం పెట్టుకుని వచ్చాను. అది నేను పెట్టుకున్న కోరిక అదే అనమాట. నెక్స్ట్ టైం నీ దగ్గరికి వస్తే కొంచెం తొక్కుళ్ళు లేకుండా మంచిగా దర్శనం ఇవ్వదండ్రి అని దండం పెట్టుకుని వచ్చాము. సో ఇక్కడ మెట్లు ఎక్కి పైన కొన్ని పిక్చర్స్ తీసుకుంటాం కదా ఎప్పుడు వచ్చినప్పుడల్లా. ఆదిత్య అయితే అక్కడ కూర్చుండి వైట్ పెయింట్ వేసిన దగ్గర చల్లగా ఉందనమాట. ఇక్కడే కూర్చుంటాను, చాలాసేపు అక్కడే కూర్చున్నాడు. మా వాళ్ళు అటు కోనేరు సైడ్ వెళ్ళారు. సో ఇక్కడ గుడి చూసి ఇంకా మీకోసం చిన్నగా తీసాను క్లియర్గా, మీరు కూడా నమస్కారం పెట్టుకోండి. సో ఇలా పిచ్చి గాలి ఉంది, ఎండ ఉంది, గాలి ఉంది, కొంచెం లైట్గా చల్లగా ఉంది కొండ మీద అంతా. సో ప్లెజెంట్గానే గడిపామన్నమాట. ఆ మార్నింగ్ కొంచెం పీస్ఫుల్గా అనిపించింది. ఆ ముందు రోజు ఆ లైన్లో ఉన్న ట్రామా అంతా కొంచెం తగ్గిందనమాట. అగైన్ మనం ఎవరిని కంప్లైంట్ చేయలేం కదండి. నాకు ఇలా దేవుడు గుళ్ళకి అలా వెళ్ళినప్పుడు మనం ఎప్పుడైనా కష్టపడ్డాం అనుకోండి, ఏమనిపిస్తుంది అంటే మనం చేసిన పాపాలన్నీ పోయి ఉంటాయిలే, అందుకే మనం కొంచెం దేవుడు కష్టపెట్టాడు. నేను కొంచెం అలా ఫీల్ అయ్యేదాన్ని చిన్నప్పటి నుంచి. నాకు తిరుపతితో చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. నేను ఎప్పుడన్నా ఇంకోసారి చెప్తాను బాబాయ్, అవన్నీ గుర్తు తెచ్చుకుంటే నాకు చాలా టెన్షన్ వస్తుంది అనమాట. ఒకసారి అయితే నేను స్కార్ఫ్ లేదని నన్ను ఒక్కదాన్ని బయటికి పంపించేశారు. మా ఫ్యామిలీ, అమ్మ, నాన్న, తమ్ముడు, మా అమ్మ వెళ్ళిపోయారనమాట. నేను ఒక్కదాన్ని ఇక్కడ గ్రిల్స్ ఉన్నాయి కదా ముందు కూర్చున్నానండి, ఏడుస్తూ 3 hours కూర్చున్నాను. అప్పుడు నేను స్కూల్ టైంలోనే 8th, 9th.
అంత చిన్నపిల్లని అలా ఎందుకు లైన్లోంచి లాగేశారో తెలియదు, స్కార్ఫ్ లేదని. అప్పుడు సడన్గా రూల్స్ మారాయి, మనకు తెలియదు కదా, అంత చిన్నపిల్లలు కూడా చున్నీ ఉండాలని అయిపోయింది. తర్వాత ఇంకొకసారి ఏంటంటే కరెక్ట్గా మేము తిరుమల ఎక్కుతాం కదా రాజమండ్రి నుంచి, ట్రైన్ దిగంగానే నాకు పీరియడ్స్ వచ్చేసాయి. అప్పుడు నేను జస్ట్ 14 టీనేజ్ అనమాట, 15 ఆ ఏజ్. టీనేజ్లో మనకి ఫ్లక్చువేషన్స్ ఉంటాయి కదా, ఆ పీరియడ్ కొంచెం ముందు వచ్చేసింది, 10 days ముందు వచ్చింది. సో అప్పుడు వెంటనే వెనక్కి వెళ్ళిపోయాం. ఆ రెండు నాకు తిరుపతితో ఉన్న చాలా పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ అనమాట. సో నేను ఎప్పుడు దండం పెట్టుకుంటా, నేను ఏ పాపం చేశానో దేవుడు నన్ను అలా వెనక్కి పంపించాడు. సో ఇలా కొంచెం సెంటిమెంటల్గా ఫీల్ అయ్యేదాన్ని. సో అలా చాలా చాలా ఉన్నాయి ఎక్స్పీరియన్సెస్. ఇక్కడైతే ఆదిత్యకి మన బొబ్బట్ లాంటిది ఒకటి మంచి దొరికింది, అది పెట్టాము. లంచ్ సరిగ్గా తినలేదు. ఫైనల్గా మళ్ళీ ఈవిడ దగ్గర తింటున్నాం అనమాట లంచ్. మంగమ్మ గారు చాలా ఫేమస్, బాగా చేశారు. నైట్ దర్శనం అయిపోయాక దోశ అది బాగాలేదని చెప్పి మర్మరాళ్ళు కనిపించాయి ఆ గుడి దారిలో. అక్కడ ఆయన అస్సలు బాగా చేయాలి, అదే చెప్తున్నాను, ఆయన నేను అసలు బాగా చేయలేదమ్మా మీరు బాగా చేశారు అని చెప్తే ఆవిడ థ్యాంక్స్ అని చెప్పి హ్యాపీ ఫీల్ అయ్యారు అనమాట. ఎవరన్నా అలా అప్రిషియేట్ చేస్తే మంచిగా అనిపిస్తుంది కదా. మనం డబ్బులు ఇచ్చి మనం అది ఫుడ్ తీసుకుంటాం, స్టిల్ వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్కి కొంచెం అప్రిషియేట్ చేస్తే హ్యాపీ ఫీల్ అవుతారు. నేనైతే సబ్వేలో మనం చెప్తా కదండి, ఈ వెజిటబుల్స్ ఆ టైప్లో టమాటాలు ఎక్కువేయండి, పల్లీలు తక్కువేయండి, ఏదో కస్టమైజేషన్ చెప్పాను. పాపం బాగా ఓపిక్గా చేసి నవ్వుతూ. సో రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మేము ఏంటంటే 4 o'clockకి డాడీ వాళ్ళ ట్రైన్, 4:30 వాళ్ళ ట్రైన్, తర్వాత మాదనమాట. వాళ్ళు రాజమండ్రి వెళ్ళిపోతున్నారు అటు నుంచి అటు. సో అదొకటి. ఇప్పుడు ఆదిత్య రియాక్షన్లో అది చూసుకోవాలి. మా వాడికి నాలాగే పెద్ద బాధ ఉండదన్నమాట, అంటే మనసులో ఫీల్ అవుతాడు కానీ ఏడ్చేయడాలు కుక్కపడ్డాలు అలాంటివి ఏం చెయ్యడు. సో ఇక్కడైతే నడిచే వాళ్ళని ఇలా చూసినప్పుడు మా ఆయనతో అంటున్నా, పిల్లలు కొంచెం వాళ్ళంతా వాళ్ళే నడుస్తారు ఎత్తుకోక్కర్లేదు అన్నప్పుడు వద్దాము, బాగుంటుంది, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు కదా. ఆదిత్య ఇప్పుడు 3 years కాబట్టి ఇంకో 2-3 years తర్వాత నా వాడు కూడా చక్కగా ఎక్కుతాడు, 6 ఏళ్ళు వస్తాయి మినిమమ్ అని అనుకున్నాం అనమాట. ఈలోపు మనం కూడా ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇలాంటి దగ్గరకు వచ్చినప్పుడు చాలా స్టామినా ఉండాలండి నిజంగా. 35-40 ఏజ్ దగ్గరకు వస్తున్నప్పుడు మనకు కూడా ఊరికే నిస్సహాయత ఎక్కువైపోతుంది కదా, సడన్గా నీరసం అయిపోతాం, అలసిపోతాం. అలా లేకుండా చాలా ఓపిక్గా కొంచెం వర్కౌట్ చేయాలి. నేను ఈ బర్త్డేకి తీసుకునే రెజల్యూషన్ అదే, స్ట్రెంత్ ట్రైనింగ్గా తీసుకుందాము, హైలీ నీడెడ్ అని. నేను చాలా చదువుతున్నాను దానికోసం. మెయిన్లీ మన జనరేషన్ ఏంటంటే ఒక దగ్గరే కూర్చొని చేసే పనులు అండ్ ఎక్కువ మజిల్ లాస్ అవుతుంది ఆడవాళ్ళకి అయితే 35-40 years వస్తున్నప్పుడు. సో అది నేను తప్పకుండా నా బర్త్డే వ్లాగ్స్ తర్వాత చెప్తాను నేను ఏం చేస్తున్నానని చెప్పి, మీకు కూడా కొంచెం మోటివేషన్ ఇద్దామని అంతే. సో ఇక్కడైతే బ్యూటిఫుల్గా డౌన్ వస్తున్నప్పుడు కూడా తిరుమల అంతా చూసాము, అవంతా సూతింగ్గా అనిపిస్తుంది వ్యూ అయితే. అండ్ దారిలో కొంచెం కార్స్ ఆగున్నాయన్నమాట, స్లోగా వెళ్తున్నారు. మేము ఒక్క సెకండ్ ఆపండి పర్లేదు, కొంచెం ట్రాఫిక్ జామ్ అని కాదు కానీ నెమ్మదిగా వెళ్తున్నారు అందరూ. సో ఒకసారి ఆపండి అని చెప్పి సైడ్కి అయితే ఆపాము. నేను అయితే మేమిద్దరం లైక్ పెళ్ళైన కొత్తలో మా హస్బెండ్ నేను మెట్లు ఎక్కి వెళ్ళామండి బెంగళూరులో ఉండేటప్పుడు. అప్పుడు అర్జున్ పుట్టాలి, పిల్లలు పుట్టాలనుకునే వాళ్ళు చెట్లకి ఇలా ఉయ్యాల కర్చీఫ్ కొనుక్కొని మంచిది కడతారు కదా. అండ్ హౌస్ కోసం కోరిక ఉండి అది తీరాలనుకునే వాళ్ళు ఇలా స్టోన్స్తో కడతారు. మీలో ఎంతమందికి తెలుసు? సో చాలామంది మన సైడ్ వాళ్ళందరికీ తెలుసు ఆల్మోస్ట్. అక్కడ కనిపించి అప్పుడు డ్రైవర్ని ఆపమను అనమాట, ఒక సైడ్ ఒక దగ్గర ఇలా చక్కగా రాళ్ళన్నీ పేర్చి చిన్న ఇల్లు కట్టాను అనమాట. ఆ పక్కన ఇంకొక మా డాడీ అన్నారు అయిపోయింది కదా ఇంకేం చేస్తుంటే 2 రాళ్ళు ఎక్స్ట్రా ఉన్నాయి, అందుకని పక్కన ఒక చిన్న పెంట్ హౌస్ అని చెప్పి చిన్నది పక్కన కూడా కట్టాను. చాలా ఏంటో కొన్ని నమ్మకాలు బాగా అనిపిస్తాయి. మన బేసిక్ ఇవన్నీ మేనిఫెస్టేషన్కి ఒక రూపం అంతే. ఇంగ్లీష్లో పాష్గా మేనిఫెస్టేషన్ అంటారు, మేనిఫెస్ట్ చేయంటారు. మన పద్ధతిలో ఇలాగా. సో తర్వాత కష్టపడి అయితే వచ్చేసామండి. మేము యాక్చువల్లీ అమ్మవారి గుడికి కూడా వెళ్ళాం, కింద అల్లివేలమంగమ్మ గుడికి వెళ్ళి బయట నుంచి దండం పెట్టేసుకున్నాం. డాడీ వాళ్ళ ట్రైన్ టైం అయింది, సో వాళ్ళని డ్రాప్ చేసాం, ఇంకొండి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ మాది 1 hourలో మాకు కూడా ట్రైన్ వచ్చింది. తిరుపతి బాయ్ చెప్తారేమో, తిరుపతి కాదురా తిరుపతిరా. ఎక్కడుంది తిరుపతి? అక్కడ ఉంది. బాయ్ బాయ్ వెంకన్న బాబు చెప్పు. బాబు గోవింది చెప్పు. గోవిందా గోవిందా గోవిందా. సిగ్గింది. నేను లైన్లో బాగా చెప్పు, మళ్ళీ చెప్పు. 1 2 3 గోవిందా 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 గోవిందా. సరే బాయ్ చెప్పే, ఇంకా ఓవరాక్షన్ చేస్తారు మొదలు. గుడ్ నైట్, బాయ్ బాయ్ చెప్పు. గుడ్ నైట్, సీ యూ అగైన్,
బాబోయ్ ఎంత ఓవర్ యాక్షన్ అది. అదైతే ఇప్పి తాతయ్య ఏది? తాతయ్య ఏదమ్మా? తాత ఎక్కడికి వెళ్ళారు? ఏ ట్రైన్? తిరుపతిలో ఉన్నాడా తాత? పిల్లు మరి ఎక్కడున్నాడు? పిల్లికి తాత కమ్ ఫాస్ట్. ఎక్కడికి రావాలి? తాత ఉంది. తాత ఇంకెవరు మిస్సింగ్? తాత అండ్ ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? రాజమండ్రి వెళ్ళిపోయారు. ఓకే లేదమ్మా రాజమండ్రి వెళ్ళిపోయారు. అభిరామ్ ఏం చేస్తున్నాడు? అభిరామ్ ఏం చేశాడు నీ హెయిర్ని? గిల్లేసిందా? అప్పుడు ఏం చేసావు నువ్వు? ఏమన్నావు? అవునా ఏ అని ఏమో చెప్పు. అలా చేయకు అని చెప్పవా? మరి ఎలా ఉండాలి? స్మైలింగ్ గా ఉండాలా? బి ఏ గుడ్ బాయ్ చెప్పు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్ అండి. మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. ఇక్కడైతే ఆదిత్య అలా బాయ్ చెప్తూనే ఉన్నాడు. బాయ్ బాయ్ తిరుపతి, తాత కమ్, ఇవి ఈ 2 మాటలే. ఇప్పుడు తాత ఎక్కడ ఉన్నారంటే తిరుపతి అంటున్నాడు పాపం. అది ఎక్కడ లాస్ట్ చూసాడు కదా, సో అక్కడే ఉన్నారనుకుంటున్నాడు. సో నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తా. ఈ అక్టోబర్లో క్రేజీ వీడియోస్ రాబోతున్నాయి. సో స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.